హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఇవాళ సమోసా ఎలా చేస్తారో చూసి తెలుసుకుందాం. ముందుగా ఆయిల్ పెట్టుకుని అందులో క్యారెట్, పుదీనా, పచ్చిమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకుని ఆనియన్స్ వేసుకుని బాగా కలపాలి. కలిపిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు మరియు కారం, సాల్ట్ అండ్ మసాలా కూడా వేసుకుని బంగాళదుంపలు ఉడికించుకున్నవి వేసేసుకుని పచ్చి బఠానీ బాగా కొంచెం మనకు కావాలంటే నిమ్మకాయ పిండుకోవచ్చు. నిమ్మకాయ పిండుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర జల్లండి, టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్. తర్వాత పిండి ఎలా కలుపుకోవాలంటే కేజీ మైదాకి 200 గ్రామ్స్ డాల్డా వేసుకుని సాల్ట్ వేసుకుని చక్కగా ఇలా కలుపుకోండి. తర్వాత దాన్ని ఇలా పూరిలా చేసుకుని పొడవుగా దాన్ని సెంటర్ కట్ చేయాలి కరెక్ట్గా. చేసే మనకి బాగుంటుంది కరెక్ట్గా సైజు. తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం స్లో చేశాను, బాగా చూడండి. ఇలా ఫోల్డ్ చేసుకుని మధ్యలో అలా కర్రీ పెట్టుకుని తర్వాత వాటర్తో అలా దాన్ని అలా ఫస్ట్ ఒక స్టెప్ అలా వేసి దానిపైన ఇంకో స్టెప్ అలా అంటించుకుంటే సమోసా రెడీ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం గోరువెచ్చని ఆయిల్లో వేసుకుని నీట్గా లేపుకుంటే రెడీ.